What's up, viewers? Welcome back to my YouTube channel Nhrider. This is your riding channel. Actually, ఈరోజు నేను పొద్దున యూట్యూబ్లో అలా సెర్చ్ చేస్తుంటే ఒక అద్భుతమైనది తెలిసింది. మనకి హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్ జరుగుతుంది. అదృష్టవశాత్తు మనకైతే టికెట్ దొరకలే. టికెట్లు ఏమైనా దొరికితే ఏం చేయలేం. మనకి టికెట్లు దొరకలేదు కాబట్టి ఇప్పుడు మనకి ఏం చేస్తున్నామంటే ఒక లేజర్ షో అన్నది ఉందంట, చూడడానికి వెళ్తున్నాం. ఇఫ్ పాసిబుల్ లేజర్ షో చాలా బాగుంటుంది అంటే ఇది అప్లోడ్ చేస్తా, లేకపోతే లేదు లేదు లేదు. సో లెట్స్ గో. మనం ఇక్కడ నుండి జంప్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ నుండి జంప్ అవ్వాలి కాబట్టి వన్. కూకట్పల్లి భరత్ నగర్ హై జంక్షన్ మెట్రో స్టేషన్ నుండి ఇప్పుడు రైట్ నో మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఎగ్జాక్ట్లీ ఖైతాబాద్ మెట్రో స్టేషన్ దాకా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ నుండి వాకబుల్ ఒక 2 kilometers. లెట్స్ సీ. టైమ్ ఈస్ అప్. సో రైట్ నో మనం ఖైతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. అసలు ఆఫీస్ వదిలే టైం కాబట్టి అసలు సాగు కొట్టారు, మొత్తం ఇలా లంచ్ చేసి పడేశారు. మనము ఇక్కడ నుండి ఒక 2 minutes కూర్చొని ఇక్కడ నుండి వాకింగ్ ఉంది. సో వాక్ చేసుకోవాలి, ఒక 2 kilometers వాక్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి వెయిట్ చేస్తాం. అంటే రే అయితే ఖాళీగానే ఉంది. ఫార్ములా ఈ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. యాక్చువల్లీ రేపు అయితే నాకు టికెట్లు దొరకలే, కానీ హాట్స్టార్లో లైవ్ అయితే ఉంది. సో నో ప్రాబ్లం. ఫార్ములా 1 చూసేవాడికి బాగా ఫార్ములా ఈ ఇలాంటివి ఫార్ములా రేసెస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. రేసెస్ చూసే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. క్రికెట్ చూసి కొన్ని షాట్స్, బౌలింగ్ ట్రిక్స్ ఎలా నేర్చుకుంటామో ఫార్ములా ఈ కూడా, ఫార్ములా రేసింగ్ చూసి, మోటార్ రేసింగ్ చూసి కూడా కొన్ని టిప్స్ నేర్చుకోవచ్చు. మనం లేజర్ షో అయితే చూడడానికి వచ్చాం. చూద్దాం. 7 to 9 అన్నాడు. ఏ టైం పడుతుందో. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది రాలే. ఈ బ్రిడ్జ్ మొత్తం ఇలాగా వేసుకొని అక్కడ ఐమాక్స్ ఉంటుంది. ఈ ప్లేస్లో ఐమాక్స్ వరకు వెళ్ళాలి. ఇంకో రూట్ గారు ఉంది. మన మెట్రో స్టేషన్ నుండి బ్యాక్ సైడ్గా అక్కడ కనిపిస్తుంది చూడు, వెహికల్స్ ఇలా పాస్ అవుతున్నట్టు ఆ రెడ్ లైన్ దగ్గర. అటు నుండి కూడా ఉంది, కానీ ఆ డైరెక్ట్ ఐమాక్స్ బ్యాక్ వన్ సైడ్ ఆఫ్ ద ఐమాక్స్కి వెళ్తాం. అమ్మా, మనకేంటంటే ఇప్పుడు ఫ్రంట్ వ్యూ, మనకు హుస్సేన్ సాగర్ వ్యూ కావాలి కాబట్టి మనం అయితే ఇటు సైడ్ నుండి వెళ్తున్నాం. ఇండియాలో ఫస్ట్ టైం కాబట్టి చాలామంది ఫారెనర్స్ చాలామంది వెళ్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఎవరు ఏంటిదని తెలియదు, కానీ ఫ్యూచర్ నెక్స్ట్ 2-3 years వాళ్ళు ఇలానే రోడ్ల పైన తిరుగుతాం అంటే ఫ్యాన్స్ అయితే ఎగబడిపోతారు.
రోడ్లు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి సార్. ఇది చూస్తే అర్థమవుతుంది మీకు. ఒక లేజర్ షోకి అమ్మ అంటే నేను ఈ మధ్యలో ఉన్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి. మొత్తం వెరీ వెల్, మొత్తం జనాల్లో కుమ్ములాట మేము చూస్తున్నాం. ఏందా ఏ లేజర్ రా, ఆ లైట్లే లేజర్ రా, మరి అదే కదరా నేను చెప్పేది. ఇది మీకు అర్థం కాల అన్న అమ్మన్నది. ఏం అర్థం చేసుకుంటారు సార్ మీరు? యాడ్ వచ్చేసింది, అది అయిపోయింది. లేజర్ షో 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. అంటే ఎవ్రీ 1 hour అంటే 7 o'clockకి స్టార్ట్ అవుద్ది, 8 o'clockకి స్టార్ట్ అవుద్ది, 9 అవుద్ది, 10 ఇలాగా 25 to 30 minutes అయితే ఉంటుంది. సో టైమింగ్స్ ఎవరు చెప్పలేదు, జస్ట్ 7 to 10 వీకెండ్స్. వీక్ డేస్ ఏమో 7 to 9 వరకే. సో మీకు ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే వచ్చేయండి. కానీ ఈరోజు శివరాత్రి కాబట్టి మరీ ఘోరంగా ఉంది. నేను మొన్న వచ్చిన సక్సెస్ కాలే వీడియో, ఇంకా అది ఇంకా ఎడిట్ చేయకుండా దీంట్లో కమెంట్ చేసి వస్తున్నా. ట్రాఫిక్ జామ్ ఈ సంగతి. మేము మెట్రోలో వచ్చినాం, హ్యాపీగా మెట్రోలో పోతాం. బుద్ధుడు డ్రోన్ షాట్ ఇంకా లేజర్ షో డ్రోన్ షాట్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఫైనల్లీ హైదరాబాద్కి మళ్ళీ తమ్ముడు వచ్చాడు, చిన్న తమ్ముడు గారు వచ్చాడు. చిన్న తమ్ముడు లాగ్లోకి ఫస్ట్ టైం ఆరా? ఫస్ట్ టైమే కదా. ఈడైతే మసాలు వచ్చింది. మేము నెక్స్ట్ ఇయర్ 2024 లదాఖ్ ప్లానింగ్ చేస్తున్నాం, అది కూడా స్పెషల్ బైక్ మీద ముగ్గురం. ఇది నేను బ్లర్ మ్యూట్ చేస్తా బైక్ అయితే అన్నది. నా ఫ్యూచర్ బైక్ చెప్పేసిండు వీడు.